ఆస్కింగ్ లిఫ్ట్ అనే కాన్సెప్ట్తో ఏపీలో ఉన్న అల్లూరు జిల్లా మొత్తం తిరుగుతున్నా. దారిలో కనిపించే స్ట్రేంజర్ని పరిచయం చేసుకుని వాళ్ళ ఇంట్లోనే తింటున్నా, పడుకుంటున్నా. ఈ 15 days మిషన్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మిషన్ వర్కౌట్ అవ్వకపోతే నా దగ్గర మనీ మాత్రమే ఖర్చు పెట్టాలి. ఈ రోజు డేటులో చాలా ట్విస్ట్లు, అనుకోని సంఘటనల మధ్య నా ప్రయాణం మొదలు పెట్టాను. ఎలా ఉందంటే బ్యాగ్ ఇదో 12 kgs వెనకాల బరువు మూట, కొండ, ఓ పక్కన ఎండ. నెక్స్ట్ జరగబోయే దానికి నా మైండ్ యాక్సెప్ట్ చేయాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రోజు నా గేమ్ ప్లాన్ ఇక్కడ నుండి రెడీ అయ్యి ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. ఇంకో మా బైక్ ఇక్కడ ఉంది, మా హరీష్ బాబు ఏమో ఇక్కడే రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి. ఇప్పుడు ఒక స్ట్రేంజర్ని పరిచయం చేసుకుని తను నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయాలి. అంత ఈజీ ఏమీ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్గా ఫుడ్ అండ్ షెల్టర్ ఎక్కడో వెతుక్కోవాలి. యావరేజ్ అంత కాదు, పర్లేదు. టైం ఉదయం 8 అయ్యింది. గోప్రో బ్యాటరీస్, పవర్ బ్యాంక్, నా యాక్సెసరీస్ ఫుల్గా ఛార్జింగ్ పెట్టాను. ఈ రోజు నేను స్టార్ట్ చేసే మిషన్ ఎక్కడ ఆగకూడదు. వన్స్ క్యాప్చరింగ్ స్టార్ట్ అయితే ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి మొత్తం ఇట్లా ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అంతా చూద్దాం. ఈరోజు మొత్తం డేటు. ఎండ అయితే చాలా 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 పగిలిపోతుంది ఎండ అయితే. దాట్స్ ఇంకో మా బైక్ ఇక్కడ ఉంది, మా హరీష్ బాబు ఏమో ఇక్కడే రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళలేదు పద హరీష్. హరీష్ నన్ను మెయిన్ రోడ్ మీద డ్రాప్ చేయడానికి నాతో పాటు వచ్చాడు. ఉంది వెళ్దాం, వెళ్ళిపోయి అక్కడ మనకి తప్పదు, ఇంకా ట్రావెలింగ్ మనం చేసుకుంటూ వెళ్ళడం ఎదరికి. ఇంకా చూద్దాం హరీష్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా మనకి ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుందో చూడాలి. నేను అనుకున్న విధంగా ప్లాన్ ఏ అయితే సక్సెస్ అయింది. ఈ రోజంతా నాకు మంచి జరగాలని కోరుకున్నాను. సబ్స్క్రైబర్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. మా సబ్స్క్రైబర్స్ ఏదో చెప్పు, నువ్వు చెప్పు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. హాయ్ సబ్స్క్రైబర్స్. ఓకే బాగానే చెప్తున్నావు. నెక్స్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ షేర్. అక్కడ నన్ను వదిలి వెళ్ళిన వెంటనే నా జర్నీలోకి జేమ్స్ ఎంటర్ అయ్యాడు. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో క్లారిటీ లేదు. ముందుగా ఏం ప్లాన్ చేయలేదు. అలా ఫ్లోలో బైక్స్ మీద లిఫ్ట్లు అడుగుతూ వెళ్ళిపోదాం అనుకున్నా. అలా గాని వెళ్తే పెద్ద బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. ఈ రిమోట్ ఏరియాలో ఏం చేయాలి అనుకున్నా ప్లానింగ్తో కొట్టాలి. కరెక్ట్ టైంకి ఒక థాట్ వచ్చింది. ఈ చుట్టుపక్కల ట్రైబ్స్ దగ్గరకు వెళ్ళి కల్చర్ ఎక్స్ప్లోర్ చేద్దామని, వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీస్ తెలుసుకుందామని జేమ్స్కి చెప్పాను. నేను వెళ్లే దారిలో డ్రాప్ చేసి వెళ్తానని చెప్పాడు. కొన్ని ట్రావెల్ స్టోరీస్ మీతో చెప్పాలి. యాక్చువల్గా అండర్స్టాండింగ్తో జరిగితే బాగుంటుంది. లవ్ అనేది హార్ట్ఫుల్గా ఉండాలి. ఓకే మోసం అనేది ఉండకూడదు. చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా. నేను దిగాల్సిన స్పాట్ అయితే వచ్చింది. ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా నాకు బాగా హెల్ప్ చేసావు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోలే. టైం 11:30 అయింది. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. వాటర్ తాగి సర్వే అవుతున్నాం. ఇక్కడ ఏమైనా తిని ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలి. మార్నింగ్ టిఫిన్ అయ్యి ఇంక డైరెక్ట్ లంచే. ఇక్కడికి వస్తాను. ఇంకా చూసి శ్రీ లక్ష్మి టిఫిన్స్ కి వెళ్ళాను. శ్రీలక్ష్మి టిఫిన్స్ అంట. హాయ్. ఏమున్నాయి యావరేజ్ అంత కాదు, పర్లేదు. ఈ హోటల్లోనే ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేశా. కానీ ఇప్పుడు ట్రైబ్స్ ఉండే లొకేషన్ని స్పాట్ చేయాలి. అక్కడికి ఎలా వెళ్ళాలో నా దగ్గర ప్రాపర్ రూట్ మ్యాప్ లేదు. కానీ నాకు ఈ హోటల్లోనే రాజేష్ పరిచయం అయ్యాడు. యాక్చువల్గా నేను ట్రైబల్స్ ఎక్కడ ఉంటారు బ్రో నాకు తెలియదు. ఈ ప్లేస్ అంతా అన్నోన్ ప్లేస్. అంటే కొంచెం ఎదరికి వెళ్తే అక్కడ స్పాట్ అయి ఉంటారు. అక్కడ అదంతా ట్రైబల్స్, మొత్తం ఫుల్గా ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళ కల్చర్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది అన్నాడు. అదంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే నాకు అక్కడ ప్రాపర్ స్లీప్ ఎలాగో తెలీదు. దట్టు ఏంటంటే అక్కడ లొకేషన్స్ కూడా నాకు తెలియదు. నేను అందుకనే మొత్తం A to Z తను చెప్తున్నాడు. ట్రైబ్స్ ఉండే లొకేషన్కి ఎలా వెళ్ళాలో ఒక నావిగేషన్ ఇచ్చాడు. కింద ఈ ఏరియా అంట మొత్తం అంతా. ఇది ఏంటిది అన్నవరం. అక్కడ అన్నవరం కాదు, ఇక్కడ అన్నవరం వేరు. ఇది అన్నవరం ఏజెన్సీ అన్నవరం. ఇది ఈ అన్నవరం వేరు, ఆ అన్నవరం వేరు. ఓకే ఈ అన్నవరంలో కొంచెం దూరం వెళ్ళి ఒక 2 km వెళ్ళిక అక్కడ టర్నింగ్ తీసుకుంటే
నేను చూపెడతాను లొకేషన్ అది. ప్రజెంట్ నా లొకేషన్ నుండి చాలా దూరం. ఇలా చెప్పాను కదా, తమ్మింగ్లు అని ఉంటుంది ఊరు. తమ్మింగిల్? తమ్మింగ్లు అని. ఇలాగ నువ్వు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి కొండ ఎక్కాల్సి ఉంటుంది. కొండ ఎక్కాలా? కొండ బండి వెళ్ళవు కదా అక్కడికి. బండ్లు వెళ్ళదు, ఇప్పుడు బైకులు కాబట్టి తిరుగుతుంటారు ఒక్కొక్కలో. ఎంత బాగా ఎక్కువ ఉంటుంది కొండ. అక్కడ ఉంటారా ట్రైబల్? అక్కడ ఉంటుంది, మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవటం. తను ఇప్పుడు ఏం చెప్పాడో అది నిజం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమీ అక్కడికి వెళ్ళవు. బైక్స్ కూడా తిరగడం చాలా కష్టం. అయినా సరే అంత పెద్ద కొండ నడుచుకుంటూ ఎక్కాలి. ఇది నా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు నా ఆపరేషన్ తమింగల విలేజ్. అక్కడికి ప్రయాణం స్టార్ట్ అయింది. నా ముందున్న ఛాలెంజ్ వెనకాల 12 కేజీల బ్యాగ్తో ఎండలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉండాలి. నా కళ్ళ ముందున్న లక్ష్యం కొండ ఎక్కాలి. ఎలా అయినా సరే మిషన్ కంప్లీట్ చేయాలి. బ్యాగ్ ఇదో 12 కేజీలు వెనకాల బరువు మోత, కొండ, ఓ పక్కన ఎండ, 40 డిగ్రీలు ఎండ ఉంది. వాళ్ళేమో ఎక్కడో ఉంటారంట. నేను చేసిన మిస్టేక్ వాటర్ బాటిల్ మర్చిపోవడం. ఇంత ఎండలో వాటర్ లేకుండా నడవడం ఇంపాసిబుల్. అంటే అసలు విషయం ఏంటంటే వాటర్ బాటిల్ మర్చిపోయాను. అది మెయిన్ థింగ్. అసలు చచ్చిపోవాలి ఇప్పుడు. ఇక్కడ ఎక్కడ వాటర్ దొరుకుతాయి ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. ఈ అడుగులో చూస్తానేమో ఎక్కడికో కొండ ఎక్కాలి. అక్కడ ఆ కొండ ఎక్కితేనే కానేమో మనకేమో వాళ్ళు కనిపించరు, ట్రైబల్స్ ఉండరు. అంతా వెరైటీగా ఉంది ఇక్కడ. ఏమో నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ నాకు. డీహైడ్రేషన్తో కళ్ళు తిరిగి పడిపోతే కనీసం చూసేవాళ్ళు ఎవరూ లేరు. మెయిన్ థింగ్ ఇది రిమోట్ ఏరియా. షాప్స్ కనిపించడం చాలా కష్టం. ఇక్కడ ఏదైనా చిన్న విలేజ్ కనిపిస్తుందేమో చూడాలి. ఇన్ కేస్ షాప్ కనిపించినా వాటర్ దొరికితే నాకన్నా అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. ఏంటిదే ఊరి పేరు? సోమవారమా? ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు ఎండలో అలా నడుచుకుంటూ కొండ ఎక్కుతున్నా. సడన్గా చాలాసేపటికి ఒక విలేజ్ కనిపించింది. నా ఆనందానికి హద్దులు లేవు. అర్జెంటుగా వాటర్ బాటిల్ తీసుకోవాలి, లేకపోతే ప్రాణం ఇక్కడే పోయేలా ఉంది. ఈ ఊర్లో షాప్ ఎక్కడ ఉందో అని కనిపించిన వాళ్ళని అడుగుతున్నా. కొట్టేమో ఉంటుందా? కొట్టు వాటర్ బాటిల్ ఉంటాయా? థ్యాంక్ యూ. ఫైనల్గా షాప్ కనిపించింది. వాటర్ బాటిల్ తీసుకున్నా. ఎంత? లక్కీ వాటర్ బాటిల్ దొరికింది. వాటర్ దొరికింది. ఇది వాటర్ తాగాల్సింది. ఇంకా నడవాల్సింది చాలా ఉంది. అయినా సరే దారిలో కొంచెం సేపు ఆగి రిలాక్స్ అయి నడుస్తున్నా. ఎంత దూరం నడుస్తున్నా గమ్యం రావట్లేదు. ఈరోజు నా స్టేయింగ్ ఏంటో, ఎక్కడ ఉంటానో ఏంటో చూడాలి. చాలా ఓపికతో ఎదురు చూస్తున్నా. సగం దూరం నడిచాక అనవసరంగా వచ్చానేమో అని ఆలోచన స్టార్ట్ అయింది. అదే టైంలో వెళ్తుండగా కొంతమంది ట్రైబ్స్ కనిపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారని చూడడానికి వెళ్ళాను. పేరు ప్రసాద్ అంట. ఎన్ని రోజులు పడుతుందండి కట్టంటే కదా? బట్టే కదన్నా బేగ అవుతా బెండలైతే ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకుంటున్నారు. ఇక్కడి వాళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోరు. ఫ్యామిలీలో అందరూ స్కిల్డ్ పర్సన్స్. ఈ ఇల్లు కట్టడానికి 30 రోజులు కష్టపడాలి. వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు టైమే తెలియలేదు. ఇలాంటి రియల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తే చూడకుండా ఉండలేం. ఇక్కడే కూర్చుంటే సరిపోదు, ముందుకు వెళ్ళాలి. లైన్గా చేసుకుంటాం. టైం ఈవినింగ్ 6 అయింది. ఎక్కాల్సిన కొండ చాలా ఉంది. నా హార్ట్ బీట్ స్లోగా రైజ్ అవుతుంది. ఈ రోజు షెల్టర్ కోసం ఒక్కటే టెన్షన్. నా చుట్టూ ఒక అడవిలా ఉంది. మనుషులు ఎవ్వరూ లేరు. ఒక్కడనే తిరుగుతున్నా. ఎక్కడ పడుకోవాలో క్లారిటీ లేదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే రిమోట్ ఏరియాలో స్టక్ అవడం. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. కనీసం తినడానికి ఏమీ తెచ్చుకోలేదు. అట్లీస్ట్ బ్యాగ్లో కూడా బిస్కెట్ ప్యాకెట్స్ లేకుండా పోయాయి. ప్లానింగ్ లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. తప్పదు, ఫేస్ చేయాలి. ఖాళీ కడుపుతోనే ఈరోజు నైట్ పడుకోవాలి. టెంట్ చూపెడతాను. నైట్ అయిపోయింది. చూపెడతాను. షో మై టెంట్.
ఒక ప్రాపర్ ప్లేస్ చూసి క్యాంపెయిన్ టెంట్ వేసుకుని పడుకున్నా. ఈ రోజు నైట్ ఎలా గడుస్తుందో ఒక క్వశ్చన్ మార్క్. ఏం జరిగినా దానికి మైండ్ ప్రిపేర్గా ఉండాలి. అలాగే పడుకుంటాను. డిమ్గా పెట్టాను, లైటింగ్ ఫుల్గా పెడతాను. ఇలా ల్యాప్టాప్ ఎట్లా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టారు అన్నీ. రేపు నా మిషన్లో ఏం జరగబోతుందో అనేది ఒక సీక్రెట్. చాలా ఛాలెంజెస్ వస్తాయి, డేర్గా ఎదుర్కోవాలి. ఈ రిమోట్ ఏరియా నుండి బయటపడాలి. కంప్లీట్ సెటప్ ఇది. ఇప్పుడు పడుకునే టైం అయింది. రేపు మళ్ళీ కలుద్దాం. ఎవరు ఇలాగా రాబరీ చేస్తున్నారంట. ఇలాగా దొంగతనం ఏం లేదు, మనుషుల్ని చంపేస్తున్నారు. అబ్బో, చంపేసి అవయవాలు తీసుకెళ్తున్నారు. నార్త్ సైడ్ నుంచి అండి. నార్త్ సైడ్ అంటున్నారు. అదే నేను కూడా బస్సులో వస్తున్నాడు, బస్సులో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో ఏంటనే మనకి తెలియదు.